అంతరాష్ట్ర చినాక కొరాటా బ్యారేజ్ నిర్వాసితులు పునరావాసం కోసం నిరీక్షిస్తున్నారు. 8 ఏళ్లు కావస్తున్నా నిర్వాసితులకు పునరావాస పథకాలు అందలేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర సరిహద్దులోని పెనుగంగా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంతరాష్ట్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. లోయర్ పెనుగంగపై తెలంగాణ, మహారాష్ట్ర భూభాగాన్ని కలిపి చినాక కొరాటా బ్యారేజ్ ఒప్పందం జరిగింది. 2016లో లోయర్ పెనుగంగపై మొదట 23 గేట్లతో బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. పంప్ హౌస్, రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొదట 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. తర్వాత ఏటా అంచనాలు పెంచారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 ఏళ్ల నిర్ణీత వ్యవధితో 2018 కల్లా బ్యారేజీ పూర్తి కావాల్సి ఉంది. చినాక కొరాటా బ్యారేజ్ కెనాల్స్ భూసేకరణ జాప్యంతో పనులు పూర్తి కావడం లేదు. మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల కోసం 3,255 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 1,730 ఎకరాలు సేకరించారు. ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే ప్రధానమైన డిస్ట్రిబ్యూటర్లు నిర్మించాలి. దీనికోసం 900 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరో 1000 ఎకరాలు పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. గత పాలకులు ఖజానా లోటు వల్ల స్పందించలేదు. బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేదు. మరోవైపు పునరావాస చర్యలకు 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు నిర్వాసితులు. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది, కానీ ఎవరు వచ్చి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ ఇంకోటి ఏమంటే, ఇంత భూములు ఇచ్చి మేము ప్రాజెక్ట్ అమ్మలాంటి మా ప్రాజెక్టు మీద ఒక 50,000 ఎకరాల మంది బతుకుతున్నారు అని అంటే, మా విలేజ్ ని పట్టించుకోకుంటే అమ్మని మోసం చేసినట్టే. వీళ్ళు అందరు పరామర్శించేటోళ్ళు తప్ప ఇప్పటి వరకు పరిష్కారం చూపిన నాయకులు మాత్రం ఎవరు లేరు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మా గ్రామంలో ప్రతి ఒక్క పేదవారికే కాదు, ప్రతి ఒక్కరికి ఇండ్లని నిర్మించిస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి నేను వినయిస్తున్నాను. చినాక కొరాటా బ్యారేజ్ భూ నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందలేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. కొరాటా విలేజ్లో సుమారు 500 జనాభా నివసిస్తుంది. కాలువల నిర్మాణానికి భూములను సేకరించే సమయంలో 213 రేషన్ కార్డుల మేరకు డబుల్ ఇండ్లు నిర్మిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలు కాలేదు. మస్తు పరిశ్రమలు అయిపోతున్నాయి. దాని తర్వాత తాగునీటి సమస్య కానీ, ఇండ్ల సమస్య కానీ, ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్టు పని స్టార్ట్ చేయడం వల్ల బ్లాస్టింగ్లు కానీ తదుపరి విషయాల వల్ల పరికరాలతో ఇండ్లకు ఇబ్బంది అవుతున్నది. రాకపోవడం, రవాణాలు ఊళ్ళెత్తుని రావడంతో కొన్ని ఇండ్లకు కూడా దుబ్బ అనే మట్టి అన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఆయన సీఎం పిఏనేమో స్మితా సబర్వాల్, ఆమె కూడా 2 సార్లు ఇక్కడ రావడం జరిగింది. అడిగితే పబ్లిక్ని అక్కడనే ఊళ్ళో ఆపేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఇక్కడికి రానియాలి. ఇప్పటి వరకు మాకు ఈ సమాచారం 213 ఇండ్లు కట్టిస్తామన్నది ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్తలేరు. మరి ఇది ఎంత మట్టుకో మాకు తెలియడం లేదు. నిర్వాసితులకు తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు చేయకుండా ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులలో ఏదైనా అవినీతి ఉంటే శాఖాపరంగా విచారణ చేసి అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ కేవలం ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ముట్టుకోమనంటే ప్రజలకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవైనా దానికి బడ్జెట్ కేటాయించి ఆ పనులను పూర్తి చేయాల్సిందిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే బ్యారేజ్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు భూ నిర్వాసితులు.